పాస్టర్ గారు, ప్రైజ్ లార్డ్. అపోస్తుల కార్యములు 1 అండి. ఓకే మా. స్తోత్రం స్తోత్రం. ప్రేమ నమ్మకమైన పరిశుద్ధమైన పరలోక తండ్రి, భీంకర్ నామానికి స్తోత్రం. నాను ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ కాపాడి చదువులకు పంచి మిమ్మల్ని స్థితించటకు, ఆరాధించటకు, మహింపరచటకు, గణపరచటకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన ఎంతో ప్రయాసతో భారంతో మేము పరిచయం చేస్తున్నాము. దైవసేకులైన రితీష్ పాస్ గారిని బట్టి వందనాలు ప్రభా. స్తోత్రాలు ప్రభా. పాస్ గారిని దీవించి ఆశ్రయించండి. వారి పాపం సతీమణి మంది వర్గాన్ని అంతటి కూడా దీవించి ఆశ్రయించండి. మీ యొక్క కాపుదల వారి పట్ల ఉంచండి. వారి యొక్క అవసరాలకు తీర్చండి ప్రభా. సహాయం చేయండి. అలాగే నాయన మరి లో ఉన్న బిడ్డలందరినీ దీవించి ఆశ్రయించండి. వారి యొక్క అవసరాలు తీర్చండి ప్రభా. సహాయం చేయండి. అలాగే నన్ను మా కుటుంబంలో ఉన్న బిడ్డలందరినీ కూడా కాపాడి దీవించి ఆశ్రయించమని, దినాశ్రయం అందరినీ గురించి మీరే మహిమ పొందని సహాయం చేయమని మా ప్రభు ప్రార్థించి పెడుతున్నాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం. ఓ తెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథంలో రచించి తిని, ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారి పగపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకున్నాను. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందెదరను. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మళ్ళా అనుగ్రహించదవా అని ఆయనను అడగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకుంటాం మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములో, యూదాలో, సమరయ దేశముల అంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. ఈ మాటలు చెప్పి వారు చూస్తుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయన్ను కొనిపోయాను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో, తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచితిరో, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పింది. అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడ గదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జెలోతే అనబడిన సిమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏకమనసుతో ఎడదెక్క ప్రార్థన చేయుచుండిరి. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను, సహోదరులారా, యేసును పట్టుకున్న వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యూదా ద్రోహం వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలం కొనెను. అతడు తలక్రిందుగా పడి నడుముకి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారందరికీ తెలియవచ్చెను గనుక వారి భాషలో ఆ పొలము
అకెల్దను అకెల్దమ అనబడి ఉన్నది. దానికి రక్త భూమి అనే అర్థము. ఇందుకు ప్రమాణంగా అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవరును కాపురం ఉండకపోవును గాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనును గాక కీర్తనల గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి యోహాను బాప్తిసం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకునబడిన దినం వరకు ఆయన మన మధ్య సంచరించుచుండున్న కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుత్థానమును గూర్చి సాక్షి అయ్యుండుట ఆవశ్యకమని చెప్పెను. అప్పుడు వారు యూసు అను మారు పేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు మత్తీయను ఇద్దరిని నిలవబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి. అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోను అపోస్తులత్వంలోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వారిని కనబరచుమనిది. అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరట చిట్టి వచ్చెను కనుక అతడు 11 మంది అపోస్తులతో కూడా లెక్కింపబడెను. దేవునికి స్తోత్రం. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అండి. ఇస్తున్నాం తండ్రి. ఆమేన్. సాగిపోదును ఆగిపోను నేను, సాగిపోదును ఆగిపోను నేను, విశ్వాసములో నేను ప్రార్థనలో నేడు, విశ్వాసములో నేను ప్రార్థనలో నేడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎండిన ఎడారి లోయలలో నేను నడచినను, కొండ గుహలలో బీటులలో నేను తిరిగినను, ఎండిన ఎడారి లోయలలో నేను నడచినను, కొండ గుహలలో బీటులలో నేను తిరిగినను, నా సహాయకుడు నా కాపరి యేసే, నా సహాయకుడు నా కాపరి యేసే. హల్లెలూయా 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 హల్లెలూయా. పగలెండ దెబ్బకైనను రాత్రి వేళ భయముకైనా, పగవాని బాణములకైనా నేను భయపడను, పగలెండ దెబ్బకైనను రాత్రి వేళ భయముకైనా, పగవాని బాణములకైనా నేను భయపడను, నాకు ఆశ్రయము నా ప్రాణము యేసే, నాకు ఆశ్రయము నా ప్రాణము యేసే. హల్లెలూయా 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 హల్లెలూయా
10,000 మంది పైబడిన పదిలముగా నేనుండెదను. ప్రభు యేసు సన్నిధానమే నాకు ఆధారం. 10,000 మంది పైబడిన పదిలముగా నేనుండెదను. ప్రభు యేసు సన్నిధానమే నాకు ఆధారం. నాదు కేడము నా కోటయు యేసే. నాదు కేడము నా కోటయు యేసే. హల్లెలూయా 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 హల్లెలూయా. సాగిపోదును ఆగిపోను నేను, సాగిపోదును ఆగిపోను నేను. విశ్వాసములో నేను ప్రార్థనలో నేడు, విశ్వాసములో నేను ప్రార్థనలో నేడు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. కోతెంతో విస్తారమాయనే, కోతకు పనివారు కొదువాయనే. కోతెంతో విస్తారమాయనే, కోతకు పనివారు కొదువాయనే. ప్రభు యేసు నిధులన్నీ నిలువాయనే, ప్రభు యేసు నిధులన్నీ నిలువాయనే. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. సంగమా మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాల్గొందుమా. సంగమా మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాల్గొందుమా. యజమాని నిధులన్నీ నీవే కదా, యజమాని నిధులన్నీ
నీవే కదా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. శ్రమలేని ఫలితం నీకీయగా, వలదనుచు ఎదురేసి విడిపోదువా. శ్రమలేని ఫలితం నీకీయగా, వలదనుచు వెనుదీసి విడిపోదువా. జీవార్థ ఫలములను భుజింపవా. జీవార్థ ఫలములను భుజింపవా. నిత్య ఇది పోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఉదయకాలం చక్కని పాటలు పాడి ప్రభువును ఆరాధించడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు. దేవుడు అదేగా ప్రతి ఒక్కరును దీవించినాక ప్రియులారా, మనం కలిసి పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు కృప చూపినాక 2 పేతురు రాసిన పత్రిక ప్రియులారా 3వ అధ్యాయము, 2 పేతురు రాసిన పత్రిక ప్రియులారా 3వ అధ్యాయము, స్తోత్ర ప్రియులారా 3వ అధ్యాయము నుండి ఒక వాక్యం చదువుకొని ప్రియులారా మనం ముందుకు వెళదాం. 9వ వచనం, కొందరు ఆలస్యమని ఎంచుకోనట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు వాడు కాదనమాట. గాని ఎవడను నశింపవలేనని చింపగా అందరూ మారుమనసు పొందవలేనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ఇప్పుడు కొందరు ఆలస్యమని ఎంచుకోనట్లు. ఇప్పుడు కొందరు ప్రభు రాకడ ఇంకా చాలా ఆలస్యం అవుతాయని కొందరు చెప్తారేమో, కానీ ప్రభు అయితే స్పష్టంగా చెప్పారు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడొచ్చు, ప్రభు చెప్పారు నేను త్వరగా వస్తామని. లైట్ వే కాబట్టి ఆ మెసేజ్ మనం అర్థం చేసుకోవాలి. ప్రభు ఆలస్యంగా వస్తారని కొందరు చెప్తారేమో, కానీ ప్రభు చెప్పిన మాట ప్రియులారా మనం చూడాలి. ప్రభు త్వరగా వస్తామని చెప్పామన్నమాట. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ సమయం మనం వాడుకోవాలి, సిద్ధపాటు కొరకు మనం వాడుకోవాలి అన్నమాట. ప్రభు తప్పకుండా తన వాగ్దానాలు ప్రియులారా నెరవేర్చే దేవుడు, వాగ్దానాలు జీవగల దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. ఇప్పుడు ప్రియులారా మనం నమ్మాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా మనం నమ్మాలి. కాబట్టి ప్రియులారా మనం వేచి ఉండాలి, కనిపెట్టి ఉండాలి అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. మనం వేచి ఉండాలి, మనం కనిపెట్టి ఉండాలి. కాబట్టి ప్రభు ఒక 2వ రాకడలో ప్రియులారా మనం చూస్తుంటే సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడి ప్రియులారా యుగాలు ప్రభుత్వం కలిసి బ్రతుకుతాయి అన్నమాట. ఇటువంటి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు మనం ఇది చూస్తున్న భూమి కానీ ఆకాశం అంతా కూడా దేవుడు తీసివేస్తాడని రాయబడి, తర్వాత
జీవం గల దేవుడు ఏం చేస్తాడంటే దానికి ముందు సంఘం ఎత్తబడతాయి అనమాట. ఇప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. జీవం గల దేవునితో భయభక్తి కలిగిన వారు అందరూ వారు సేఫ్టీగా దేవుడు కాపాడతాయి అనమాట. దేవుడు కాపాడతాడు. హల్లెలూయా. కాబట్టి సంఘం ఎత్తబడిన తర్వాత ఇప్పుడున్న ఆకాశ భూమి అంతా కూడా దేవుడు నీ ద్వారా దేవుడు పరిశుద్ధపరిచి దేవుడు నూతన ఆకాశం నూతన భూమిలో నిత్య నిత్యం యుగ యుగాలు సంఘం యేసుక్రీస్తు నిత్యం బ్రతకడమే జీవం గల దేవుని ఒక ప్రణాళిక ఉన్నట్టు పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు స్పష్టంగా నేర్పిస్తుంది. ఇప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే ఇప్పుడు పరిస్థితి నౌ ప్రెసెంట్ సిచ్యువేషన్ ప్రియులారా మీరు చాలా శ్రమలో మీరు వెళుతున్నారేమో. ఇప్పుడు మనం చూడవచ్చు కీర్తనలు 107 అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు 6వ దినం కానీ 11వ దినం కానీ 13వ దినం కానీ 19వ వచనం కానీ 28వ వచనం కానీ అంత ప్రియులారా మనం చూసినట్లయితే భక్తులు చాలా బాధలో ఉన్నట్టు చెప్తున్నాం అన్నమాట. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టరి, ఆయన వారి ఆపత్తులో నుండి వారిని విడిపించేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టరి, ఆయన వారి ఆపత్తులో నుండి వారిని విడిపించెను. వారు కళ్ళను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించాను. జీవగల దేవుడు రప్పించే దేవుడు, చీకటి నుండి విడిపించే దేవుడు, మరణం నుండి విడిపించే దేవుడు. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నట్లయితే కష్టకాలమందు వారి యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపత్తులో నుండి వారిని తన వాక్కు పంపి అంటే మాట పంపి విడిపించాను అని రాయబడింది. హల్లెలూయా. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఆయన వారి పడిన గుంటల్లో నుండి వారిని విడిపించాను. కాబట్టి ప్రియులారా మన దేవుడు విడిపిస్తాడు. ఆపద నుండి దేవుడు విడిపించే దేవుడు, కష్టకాలం నుండి దేవుడు విడిపించే దేవుడు, శ్రమ అనుభవం నుండి దేవుడు విడిపించే దేవుడు ప్రియులారా. చీకటిలో నుండి మరణాంధకార లోయల నుండి జీవగల దేవుడు యేసుని విడిపించాను. దేవుడు విడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి జీవగల దేవుడు నా ప్రార్థన, సంఘ ప్రార్థన, మనందరి ప్రార్థన ఆలగించే దేవుడు అనమాట. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థనలో మనం వెనుకుండవద్దు. ఏ సమయంలో దేవుడితో మనం మాట్లాడాలి, మన ప్రార్థన చేయాలి. దేవుడు తప్పకుండా మనం ఈ రోజు దాకా ఆలగించిన కాబట్టి ప్రియులారా మనం బ్రతికున్నాం, మనం క్షేమంగా ఉన్నాం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఈ రోజు జీవగల దేవుడు మనకు అనుగ్రహించారు. కాబట్టి ఎంతో శ్రేష్టమైన రోజు దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహించారు. కాబట్టి ఆమేన్. ఈ రోజు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు అనుగ్రహించిన రోజు అనమాట. ఇది చాలా మంచి రోజు, శ్రేష్టమైన రోజు. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుడు ఇచ్చామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ఇచ్చినది అంత కూడా మంచిది అనమాట. దేవునికి స్తోత్రం. ప్రత్యేకమైన చూసలేదు మన క్రిస్తునందు సహోదరులు మన మధ్యలో ఉన్నారు. వారు శ్రేష్టలం అనమాట. వారు చాలా విలువ కలిగిన వారు. హల్లెలూయా. మనం ఎట్లా అంటే ఇంకా శ్రేష్టమైన వ్యక్తులను ప్రభు తీసుకొని రావాలని మనం ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి వచ్చిన వారు ఎంత విలువ కలిగిన వారని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మనకు ఇచ్చిన వారు ఎంత విలువ కలిగిన వారని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు ఇచ్చినది చాలా గొప్పది అనమాట. కానీ చాలాసారి దేవుడు ఇచ్చిన చాలా విషయాలు ఎంత విలువ కలిగినదని మనం అర్థం చేసుకోవడం లేదని. ఇప్పుడు దేవుడు ఈ రోజు మనకు అనుగ్రహించాం. ఈ రోజు ప్రియులారా చాలా విలువ కలిగిన రోజు అని అర్థం చేసుకొని, శ్రేష్టమైన రోజు అని అర్థం చేసుకొని మన దేవుని స్తుతించాలి. మనమేమో ఇంకా ఒక శ్రేష్టమైన రోజు, ఇంకా ఒక విలువ కలిగిన రోజు దేవుడు అనుగ్రహిస్తాడని మనం వేచి ఉన్నారని. కానీ జీవగల దేవుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, చాలా శ్రేష్టమైన మంచి రోజు మనకు ఈ రోజు దేవుడు అనుగ్రహించినటువంటి మన హృదయం ఎంతగా ఆనందించాలి, ఎంతగా స్తుతించాలి. అలాగే ప్రియులారా దేవుడు మీకు మీ కుటుంబ జీవితం మీరు చూసినట్లయితే చక్కని హల్లెలూయా భర్తను దేవుడు ఇచ్చినవాడు స్తుతించుకోవాలి, చక్కని భార్యను దేవుడు ఇచ్చినవాడు స్తుతించుకోవాలి, చక్కని పిల్లలను దేవుడు ఇచ్చినవాడు స్తుతించుకోవాలి. హల్లెలూయా. అలాగే చక్కని తల్లిదండ్రులను జీవగల దేవుడు ఇచ్చినవాడు స్తుతించుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా విలువ మనం అర్థం చేసుకోవాలి అనమాట. మనం చాలా సారి మనం అనుకున్నాము ఫలానా వారు ఒక కుటుంబ జీవితం ఎంతో బాగుంది అని కొన్నిసారి అనిపిస్తాము. ఫలానా వారు
పిల్లలు కానీ అలాగే కొన్నిసారి. కానీ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు మీకు ఇచ్చిన భర్త శ్రేష్టమైన భర్త, దేవుడు మీకు ఇచ్చిన భార్య దాని విలువ ఉంది. ఆ విలువ మనం అర్థం చేసుకోవాలి. కొన్నిసారి మన దగ్గర ఉన్న వారు ఒక విలువ మనం అర్థం చేసుకోలేదని, కానీ మనకు దొరకలేని దాని గురించి ఎక్కువ విలువ కలిగినట్టు మన కోరికతో ఆశపడతారు. ఇప్పుడు ఇచ్చిన ప్రియుల దేవుడు నాకు మీకు ఇచ్చిన దాని ఒక విలువ మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. తల్లిదండ్రులకు విలువ మనం అర్థం చేసుకొని, దేవా మీరు ఇచ్చినట్టు దేవా థ్యాంక్ యూ అంటే థ్యాంక్స్ చెప్పాలి. లేదు దేవుని స్తుతించుకోవాలి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొందరున్నారు భర్త లేని స్థాయిలో ఉన్న విధవరాలు ఒక పరిస్థితి ప్రియులారా చూస్తుంది, ఎంతో బాధాకరంగా ఉంది. కానీ ఆయన కానీ జీవగల దేవుడు వారు భర్తగా అండగా నిలబడతాయి అన్నమాట. కాబట్టి భర్త బ్రతి ఉన్నప్పుడు కొందరికి దాని విలువ అర్థం కాదేమో. స్తోత్రం. భార్య బ్రతి ఉన్నప్పుడు దానికి విలువ అర్థం కాదేమో. తల్లిదండ్రులు బ్రతి ఉన్నప్పుడు కొందరు పిల్లలకు, అందరు కాదు, కొందరు పిల్లలకు దాని యొక్క విలువ అర్థం కాదేమో. కాబట్టి ప్రియులరా పిల్లలు ఉన్నప్పుడు దాని యొక్క విలువ కొందరికి అర్థం కాలేదేమో. కాబట్టి ప్రియుల మనం అర్థం చేసుకోవాలి. అలాగే మనం ఆత్మ కన్నులు తెరబడినాక, దైవ జ్ఞానంతో మనం కన్నులు తెరబడినాక దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించినది శ్రేష్టమైనది ప్రియులరా. ఇప్పుడు మనం అది అర్థం చేసుకోవాలి, దేవుని స్తుతించుకోవాలి, స్తుతించుకోవడం మొదలు పెట్టుకోవాలి, ఆరాధన చేసుకోవాలి. దేవా నాకు చక్కని భర్తని ఇచ్చిన దేవా మీకు ఆరాధన చెల్లించుకోవాలి. చక్కని భార్యను ప్రభు మీరు ఇచ్చినట్టు దేవా స్తోత్రం, యేసయ్య మీకు ఆరాధన చెల్లించాలి. చక్కని పిల్లలు ఇచ్చినట్టు దేవా స్తోత్రం చెల్లించాలి. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుంది ప్రియులు? కాబట్టి దేవుడు నాకు మీకు ఇచ్చిన దానిలో మనం ఆనందించాలి, సంతోషంతో ఉండాలి, దేవుని గణపరచాలి, దాని విలువ మనం అర్థం చేసుకొని దేవుని మహింపరచాలి. అప్పుడు ఏమవుతుంది? ఇంకా జీవం కలిగిన దేవుడు, ఇంకా ఆశీర్వాదాలు దేవుడు మన అనుభవించినట్టు దేవుడు కృప చూపిస్తాడు, పరిస్థితులు దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. కాబట్టి జీవం కలిగిన దేవుడు ప్రియుల ఇచ్చిన అది గొప్పదన్నమాట. దేవునికి స్తోత్రం. దానిలో మేలు ఉన్నాయన్నమాట, మేలుంది ప్రియుల. కానీ మనం కొన్నిసారి కీడు మాత్రం చూస్తాడు. కొందరు వ్యక్తులు ఉన్న కొదువు మాత్రం మనం చూస్తాడు, కానీ దానిలో ఉన్న మేలు మనం చూడడం లేదేమో. కాబట్టి ఆ కీడుని బట్టి లేదంటే కొదువుని బట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడుకొని దానినే మనం ఎక్కువ హైలైట్ చేస్తారు, కానీ దానిలో ఉన్న మంచితనం గురించి మనం అసలు మాట్లాడడం లేదేమో. కాబట్టి ఇప్పుడు మనం మంచితనం గురించి మనం మాట్లాడాలి. చెడు విషయాలు ప్రచారం చేసే వారికి మనం ఉండవద్దు, మంచి విషయాలు మనం ప్రచారం చేయాలన్నమాట. బ్యాడ్ న్యూస్ మనం ప్రచారం చేయరు, గుడ్ న్యూస్ మనం ప్రచారం చేయాలి. దాని కొరకు దేవుడు ప్రియులారా మనం పిలిచారు. గుడ్ న్యూస్, మంచి విషయాలు ప్రియులారా మనం ప్రచారం చేయాలి. కాబట్టి ప్రియులారా మంచితనం చూసే ఆ కృప జీవంగల దేవుడు మనకు అనుగ్రహించినాక, మంచితనం చూసే కృప దేవుడు మీకు మనకు అనుగ్రహించినాక, మీకు భర్తలో ఉన్న మంచితనం, మీకు భార్యలో ఉన్న మంచి గుణాలు దాన్ని హైలైట్ చేసుకోవాలన్నమాట. కొన్ని కొద్దు ఉండవచ్చు, దాని కొరకు ఏం చేసుకోవాలి? ప్రార్థన చేసుకోవాలి, దేవుడు మారుస్తారు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు మనను శ్రమల నుండి జీవంగల దేవుడు యేసు మనల్ని విడిపించినాక, దేవుడు మనల్ని విడిపించే దేవుడు. అది మాత్రం కాకుండా ప్రియులారా దేవుడు మనను సరైన మార్గంలో నడిపించేదాడు అనమాట. సరైన మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తాడు. కాబట్టి చూడండి, కీర్తనలు 107వ అధ్యాయము 30వ వచనంలో రాయబడి ఉంది, అవి నిమ్మలమైనవని వారు సంతోషించవి, వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించాను. దేవునికి స్తోత్రం. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించారు. కాబట్టి బైబిల్ ప్రియులారా మనకు స్పష్టంగా నేర్పిస్తుంది, ఆశగల ప్రాణాన్ని జీవగల దేవుడు తృప్తిపరుస్తాడు. కాబట్టి బైబిల్ మనకు నేర్పిస్తుంది, నీతిమంతులు యేసు రక్తం ద్వారా కడగబడిన మనందరూ నీతిమంతులు, పరిశుద్ధులు. మన కోరికలు, దేవుని చిత్తానుసరమైన కోరికలు దేవుడు నెరవేరుస్తాడు. ప్రియులారా నెరవేర్చే దేవుడు, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్టే వారు కోరిన రేపునకు ఆయన వారిని నడిపించను. కాబట్టి మన కోరిక ఏదైతే ప్రియులారా, చాలా కోరిక మనకు ఉంది, స్తోత్రం. కాబట్టి మనం కోరుకోవాలి, నిత్య రాజ్యం మనం కోరుకోవాలి, శాశ్వత రాజ్యం మనం కోరుకోవాలి, ప్రభువైన యేసుక్రీస్తును మనం కోరుకోవాలి. యేసుక్రీస్తు రెండవ రాకడలో మీరు మనం ఎత్తపడడం మనం కోరుకోవాలి అన్నమాట. గొప్ప ఆశీర్వాదం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ప్రియుడైన యేసుక్రీస్తు అన్నమాట. దానికన్నా గొప్ప ఆశీర్వాదం ఏముంది ప్రియులారా? ఇప్పుడు తండ్రిని దేవుడు నాకు మీకు ఉచితంగా క్రీస్తును అనుగ్రహించిన కాబట్టి ప్రియులారా మనం స్తుతించుకోవాలి, ఆరాధించుకోవాలి. చూడండి, ఆయన కృపని బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. మనం ఆరాధించుకోవాలి, స్తుతించుకోవాలి.
శ్రేష్టమైనది, చాలా గొప్ప శ్రేష్టమైనది తండ్రి దేవుడు మనకు అనుగ్రహించారు. అబ్రహాముకు ప్రియులారా మనం చూస్తుంటే శ్రేష్టమైనది ఏంటిది? అబ్రహాముకు శ్రేష్టమైనది ప్రియులారా మనం చూడవచ్చు. దాదాపు అబ్రహాం సారాకు ప్రియులారా శ్రేష్టమైనది మనం చూసినట్లయితే చాలా సంవత్సరం నుండి ప్రార్థన చేస్తున్నాం. దేవుడు వాగ్దానం చేశాం, కుమారుని అనుగ్రహిస్తామని, సంతానం అనుగ్రహిస్తామని జీవంగల దేవుడు చెప్పాం. ఆ వాగ్దానం కొరకు చాలా సంవత్సరం వేచి ఉన్నాం అనమాట. ఓర్పు కలిగి వేచి ప్రార్థన చేసుకొని సుధించుకొని ఉన్నా. దాదాపు 20 సంవత్సరం అయినప్పుడు జీవంగల దేవుడు వాగ్దానాలు నెరవేర్చామన్నమాట. దేవుడు వాగ్దానాలు నెరవేర్చే దేవుడు అనేది. కాబట్టి యేసుక్రీస్తులో ఆధారపడుతున్న మీ యొక్క దేవుడు, మీ యొక్క యేసునామములో కోరికలు, దేవుని సిద్ధానుసరమైన కోరికలు యేసునామములో దేవుడు నెరవేర్చాక దేవుడు నెరవేర్చాడు. అప్పుడు ఇలా దేవుడు శక్తి కలిగిన దేవుడు, బెల్లం కలిగిన దేవుడు. మనం నమ్మి దేవుడు స్తుతించే వారు ఉండాలి. అబ్రహాంకు ప్రియులారా మనం చూస్తుంటే తనకు చాలా శ్రేష్టమైనది, చాలా సంవత్సరం నుండి దేవుడు వాగ్దానం చేస్తున్న ప్రియ కుమారుడు అనమాట. అందుకొరకు దేవుడు అదే అడిగామన్నమాట. ఇస్సాకును నువ్వు ప్రేమించిన ఇస్సాకును ఇవ్వమైన దేవుడు అడిగామన్నమాట. శ్రేష్టమైన దేవుడు అడిగాం. కానీ మనం మానవులుగా మనుషులుగా మనం శ్రేష్టమైనది ఇవ్వలేదు. శ్రేష్టమైన అంతా మనం ఏం చేస్తాం? మనం పక్క పెడదాం, అంతే కదా. మనం శ్రేష్టమైనది, చాలా విలువ కలిగినది మనం చాలా భద్రంగా మనం అది దాన్ని చూస్తాం, కాపాడదాం. మిగిలినంతా కూడా మనం కొన్నిసారి ఇచ్చేస్తాను. కాబట్టి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది బెస్ట్ పార్ట్. దేవుడు మనకు అనుగ్రహించిన దానిలో బెస్ట్ పార్ట్, మంచిది మనం దేవునికి ఇవ్వాలని రాయబడింది. చెడిపోయినది కాదు, ఎందుకంటే ఖరీదైనది, శ్రేష్టమైనది, బెస్ట్ పార్ట్ ప్రియులారా మనం ఇవ్వాలని సామెతల గ్రంథము 3వ అధ్యాయము ప్రియులారా 9వ అధ్యాయములో ప్రియులారా మనం చూడవచ్చు. మనం బెస్ట్ పార్ట్ ఇవ్వాలన్నమాట దేవునికి. ఎందుకంటే మన దేవుడు కూడా ఎంత చాలా గొప్ప దేవుడు, శక్తి కలిగిన దేవుడు, బలం కలిగిన దేవుడు. ఆ దేవుడు మనకు దేవుని అనుగ్రహిస్తాడు, దీవించే దేవుడు. దేవుడు దీవించే దేవుడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు దీవించిన కొలది శ్రేష్టమైనది దేవునికి ఇవ్వాలి. ప్రియులారా శ్రేష్టమైనది మనం ఇవ్వాలి. అంటే శ్రేష్టమైనది మనం దేవునికి ఇస్తున్నామంటే దానికి అర్థమైనది మన దేవుని కూడా చాలా గొప్పగా మనం చూస్తున్నాం అన్నమాట. చిన్న చూపు లేదనమాట. కానీ మన మనసు చాలా విషయాలు చిన్న చూపుగా చూస్తాము. కానీ దేవుని మాత్రం దేసి చిన్న చూపుగా చూడవద్దు. ఆకాశం, భూమి, సముద్రం అంతా సృష్టిన సజీవుడైన ప్రభువైన యేసుక్రీస్తును దేసి ప్రియులారా మనం చిన్న చూపుగా మనం చూడవద్దు. గొప్ప దేవుడు అనమాట. ఇప్పుడు గొప్ప దేవుడు గొప్పగా దీవిస్తాడు. గొప్పగా దీవించిన కొలది, మనం దీవించబడుతున్న కొలది మన బెస్ట్ పార్ట్, శ్రేష్టమైనది జీవగల దేవునికి ఇచ్చేవారుగా ప్రియులారా మనం ఆ కృపా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. కాబట్టి ప్రియులారా మనం చూసిన దేవుడు అడిగాము, అబ్రహాము తన ప్రియ కుమారుని చేస్తామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి అబ్రహాముకు ప్రియులారా మనం చూసినట్లయితే తన ప్రియ కుమారు, విలువ కలిగిన కుమారుని జీవగల దేవునికి చేస్తామన్నమాట దేవుడు అడిగినప్పుడు. కాబట్టి ప్రియులారా మనం చూడవచ్చు అబ్రహాం ఒక విధేయత, అంటే దేవుని ఎంతగా ప్రేమిస్తున్నామని అర్థం. అది అబ్రహాము ఇవ్వడం వలన ప్రియులారా దాని నుండి ఆ శ్రేష్టమైనది బెస్ట్ ఇవ్వడం అంటే దానికి అర్థమైనది తన హృదయంలో ఉన్న దేవునితో ఉన్న ప్రేమ క్రియారూపంగా, మాటలు మాత్రం కాదు, క్రియారూపంగా అది వ్యక్తపరుస్తున్నాం అనమాట. ప్రభువా మీరంటే నాకు ఇష్టం, నా కుమారుని కంటే జీవగల ప్రభు జీవాధిపతి మీరు నాకు ఇష్టమే, అంతే. అది ఆ క్రియారూపంగా వ్యక్తపరుస్తున్నాం అనమాట. కాబట్టి క్రియలు కూడా మాట్లాడుతాయన్నమాట. మనం మాట్లాడుతున్నప్పుడు దాని వలన సౌండ్ వస్తుంది. అలాగే ప్రియులారా మన క్రియలు కూడా మాట్లాడుతుంది, మాట్లాడుతాయి అనమాట. దాని నుండి కూడా వాయిస్ ఉంది. అందుకని ఇప్పుడు మొదటి పేతురు 3వ అధ్యాయంలో మనం చూడవచ్చు, స్త్రీలు మీ భర్త రక్షణ పొంద లేని స్థాయిలో ఉండే, కొందరు రక్షణ పొందిన స్థాయిలో లేని స్థాయిలో ఉండే, భర్తని కాదు కానీ ఎవరైనా సరే అనేలు అమెన్. కాబట్టి వారి ముందు మనం పరిశుద్ధంగా, పవిత్రంగా, దేవుని ప్రేమతో నింపబడి పరిశుద్ధంగా, వాక్యానుసారంగా నేను మీరు బ్రతుకుతున్నప్పుడు ఏమవుతుంది? మాటల ద్వారా సువారు చెప్పి వారు రక్షణ పొందడం లేదేమో, కానీ మనం పరిశుద్ధమైన బ్రతుకు వారు చూసుకొని కూడా వారు మారు మనసు రక్షణ అనుభవంలోకి వారు వస్తారని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు స్పష్టంగా నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా మనం జీవితం పరిశుద్ధంగా ఉండాలి అన్నమాట. దేవుని ప్రేమతో నింపబడినదిగా ఉండాలి, అంటే వాక్యాన్ని సాక్ష్యం కాపాడిన బ్రతుగా ఉండాలి అన్నమాట.
కానీ చాలాసారి ఈ విషయంలో మనం ఓడిపోతాం. శరీర క్రియలు చాలాసారి మన నుండి కొన్నిసారి బయట పడుతుంది. అప్పుడు ఏమవుతుంది? మన సాక్ష్యం లేని పరిస్థితి. వారు చూసినప్పుడు, రక్షణ పొందలేని వ్యక్తులు చూసినప్పుడు మనమే పరిశుద్ధంగా లేదు, మనమే మాటలు జారిపోతున్నాయి, మనమే గాయపరిచిన రీతిగా మాట్లాడుతున్నాం, మనమే వారి హృదయం ప్రాణంలో గాయపరిచినట్టు మనం మాట్లాడుతున్నప్పుడు నేను సాక్ష్యం కలిగి బ్రతుకుతున్నామంటే వారు నమ్మలేదు కష్టం. కాబట్టి ప్రియులారా, మనం ప్రార్థన చేయాలి. దేవా, నేను ఎల్లప్పుడూ ఆత్మీయురాలు ఉండాలి, ఆ కృప నాకు నేసే హోలీ స్పిరిట్ నాకు దయచేయమని ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రియులారా, మన క్రియలు కూడా మాట్లాడుతాయి అనమాట, మన బ్రతుకు కూడా మాట్లాడుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం మాదిరిగా బ్రతికే కృప యేసువల్ల జీవం గల దేవుడు మనకు అందరికీ అనుగ్రహించినాక, మాదిరిగా బ్రతికిన కృపా దేవుడు మనకు ఎగ్జాంపుల్ గా మనం ఉండాలి అన్నమాట. దానికి ప్రియులారా మన ప్రార్థన చాలా అవసరం. పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం, వాక్య సహాయం మనకు అవసరం. కాబట్టి మనం నిరంతరం ప్రార్థన చేస్తున్నప్పుడు సిన్ఫుల్ నేచర్ దాన్ని ఓవర్కమ్ చేసుకొని, పాప స్వభావాన్ని ఓవర్కమ్ చేసుకొని పరిశుద్ధంగా బ్రతకవచ్చు అనమాట దేవుని. కాబట్టి ప్రియులారా, బైబిల్ మనకు నేర్పిస్తుంది శత్రువులను కూడా అంటే మనుషులు మనం ఎవరైతే మనకు ఇబ్బంది పడుతున్న వారు కూడా ప్రేమించేవారుగా, మేలు చేసేవారు ఉండాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఆ విషయంలో చాలాసారి ఆత్మ మనిషి బలం లేదు కాబట్టి ఫెయిల్ అయిపోతుందని. ఆత్మ మనిషి బలంగా ఉండేనే అది సాధ్యమవుతుంది. కాబట్టి ప్రియులారా, మనం ప్రార్థన చేస్తాం, దేవా నా ఆత్మను అధికంగా బలపరచుము. ఇలాగా ప్రియులారా మనం చూసినట్లయితే తండ్రి నా దేవుని కూడా ప్రియులారా శ్రేష్టమైనది మనం చూసినట్లయితే అబ్రహాముకు తన ప్రియ కుమారుడు ఎలాగే గొప్పదిగా శ్రేష్టంగా ఉన్నారు ఆ కుమార్ని ఇచ్చామన్నమాట. అలాగే తండ్రి అయిన దేవునికి, పరలోక తండ్రి, హెవెన్లీ ఫాదర్ తండ్రి అయిన దేవునికి కూడా ప్రియులారా శ్రేష్టమైనది ప్రియులారా ఏంటిది అంటే ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు, తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అనమాట. తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు. కానీ ప్రియులారా మనం తండ్రి, ఆ పరలోక తండ్రి ప్రియులారా మనం చూసినట్లయితే మన ఒక బాధ చూసుకొని, మన ఒక శ్రమ చూసుకొని మనం సిక్కటిలో ఉన్నా కాబట్టి, మనం సాతాను రాజ్యంలో ఉన్నప్పుడు మన ఒక పరిస్థితులు జీవకంలో దేవుడు చూసుకొని మనల్ని రక్షించుకోవడానికి వరకు ప్రేమపూర్వైన తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమార్ని మీకు ఇచ్చేస్తామన్నమాట, పంపించాం. పంపడం మాత్రం కాదు, ప్రియ కుమారు నా కొరకు మీ కొరకు కలువరి సిలువలో రక్తం కార్చాం, ప్రాణం పెట్టాం. ఇప్పుడు మనం చూస్తున్నట్టే చాలా మంది క్రీస్తు కొరకు హతసాక్షులుగా మార్చబడిన వారు మనం చూడవచ్చు. మనం అడుగుద్దాం, దేవుడు ప్రత్యేకంగా మనం చూసినదే ఉదాహరణ మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో స్టెఫానసు హతసాక్షిగా మార్చబడి, అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో యాకోబు హతసాక్షిగా మార్చబడారు. ఇప్పుడు మనం కొన్నిసారి ఇలాగా అనుకున్నాము, దేవుడు ఇంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, ఇంత శక్తి కలిగిన దేవుడు అంటే కాపాడలేదా, ఇంకా కూడా ఆయుష్ పొడిగించవచ్చు కదా అని మన మనసులో ఆలోచన వస్తాయి. మానవులుగా మనం అలాగే చాలాసారి ఆలోచన చేస్తాం. కానీ ప్రియులారా మనం చూసినట్లయితే తండ్రి దేవుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, శ్రేష్టమైన తన ప్రియ కుమారుని నా కొరకు మీ కొరకు అదైపోయామన్నమాట. ఎందుకంటే కుమారుడు మరణించాలి, యేసుక్రీస్తు ప్రియులారా మరణించాలి, అది దేవుని ప్రణాళికలో ఉంది అన్నమాట. ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించలేదు అంటే ఆ స్థాయిలో మీరు మరణించాలన్నమాట. అంటే దానికి అర్థం జీవగల దేవుడు ప్రియులారా కోరుతుంది, నేను మరణించవద్దు అంటే స్పిరిచువల్ డెత్, అంటే జీవగల దేవుని నుండి నేను దూరంగా ఉండవద్దు, అది స్పిరిచువల్ డెత్ అనమాట. ఆత్మీయ మరణం మన జీవితంలో జరగవద్దు, అంటే ఆ స్థాయిలో మనం నిత్యం కొనసాగించబడవద్దని తండ్రి దేవుడు ప్రియులారా కోరుతుంది. స్పిరిచువల్ డెత్ అంటే జీవగల దేవుని నుండి దూరంగా ఉండడం అనమాట. పరిశుద్ధమైన ప్రేమపూర్వమైన జీవగల దేవుని నుండి దూరంగా ఉండడమే స్పిరిచువల్ డెత్. ఆదాము ప్రియులారా మనం చూసినట్లయితే హవ్వ పాపం చేస్తున్నప్పుడు వారి శారీరకంగా ఫిజికల్ డెత్ ఆ సమయంలో జరగలేదు, కానీ స్పిరిచువల్ గా ఆ టైంలో స్పిరిచువల్ డెత్ జరిగింది అనమాట. స్పిరిచువల్ డెత్ ఆత్మీయ మరణం అంటే ఆ జీవం గల దేవుని నుండి దూరం అవడం అనమాట, పాపం దూరం. ఇప్పుడు తండ్రి దేవుడు కోరుతుంది, ఏ ఒక్క మనిషి కూడా అలాగే నా నుండి దూరంగా ఉండవద్దు, జీవంగల దేవుని నుండి దూరంగా ఉండవద్దు, సృష్టికర్త అయిన జీవంగల దేవుని నుండి దూరంగా ఉండవద్దని దేవుడు కోరుతుంది. మనం మాత్రం కాదు, భూమిలో బ్రతున్న ఏ ఒక్క వ్యక్తి కూడా జీవంగల దేవుని నుండి దూరంగా ఉండవద్దని ప్రేమాపూర్వైన జీవంగల దేవుడు కోరుతుంది. అందుకొరకు ఇప్పుడు ఇలా
క్రిస్తువును పంపించాం, తన ప్రియ కుమారుని పంపించాం. ప్రియ కుమారుడు కూడా తండ్రి హృదయం గ్రహించుకొని, తండ్రి చిత్తం అర్థం చేసుకొని ప్రియులారా ప్రాణం నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టేసామన్నమాట, ప్రాణం పెట్టాం. కాబట్టి ప్రియులారా, కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, తండ్రి అయిన దేవుడు తన కుమారుని అభయక్తారు. కాబట్టి మనం తప్పు పెట్టడానికి వీల్లేదు, ఎందుకంటే కుమారుడు మరణించాలన్నమాట. కుమారుడు మరణించలేదు అంటే మనం మరణించాల్సిన పరిస్థితి. కాబట్టి తండ్రి దేవుడు నన్ను నేను ఎంతగా ప్రేమించామని పరిశుద్ధాత్మ వలన మనం అర్థం చేసుకోవాలి. మన కుమారుని కంటే, కుమారులు చెప్పాలి, తన కుమారుని కంటే మనల్ని ప్రేమించామన్నమాట. దేవునికి స్తోత్రం. అంటే కుమారుని ప్రేమించలేదని కాదు, కుమారుని ఇచ్చి నన్ను నిన్ను కొనామన్నమాట, నన్ను నిన్ను సొత్తుగా మార్చారు. కాబట్టి కుమారును కొద్దిసేపు బైబిల్లో రాయబడింది, కొద్దిసేపు తండ్రిని దేవుడు మర్చిపోయామన్నమాట, కొద్దిసేపు తండ్రిని దేవుడు విడిచిపెట్టామన్నమాట. లోక పాపం అంతా కూడా మానవులు చేసిన అన్ని పాపం ప్రియులరా కుమారుని మీదే, జీవగల దేవుడు కుమారుని మీదే పెట్టేస్తామన్నమాట. అదే 2 కొరింథీయులు 5:21 రాయబడింది. పాపం ఎరగని యేసుక్రీస్తు, పాపం చేయలేని యేసుక్రీస్తు, నేను మీరు యేసు రక్తం ద్వారా నీతిమంతులుగా పరిశుద్ధులుగా బ్రతకడానికి కొరకు పాపం ఎరగని యేసుక్రీస్తును మీదే తండ్రి దేవుడు పాపం లోక పాపాన్ని మోసుకొని వెళ్ళే యేసుక్రీస్తు, లోక పాపం అంతా కూడా యేసుక్రీస్తు మోసామన్నమాట. కలువరి శిలువలో నా పాపం మీ పాపం మోసి ప్రాణం పెట్టామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ప్రాణం పెట్టిన యేసుక్రీస్తుని ప్రియులారా మనం చూడొచ్చు. అదే స్థాయిలో తండ్రి అయిన దేవుడు చేయలేదన్నమాట. ప్రాణం యేసుక్రీస్తు పెట్టాం కరెక్టే, సమాధి అనుభవంలో యేసుక్రీస్తు ఉన్నాం కరెక్టే, సమాధి అనుభవంలో యేసుక్రీస్తు వెళ్ళాం కరెక్టే, కానీ తండ్రి దేవుడు యేసుక్రీస్తును 3వ రోజు లేపామన్నమాట. దేవుడికి స్తోత్రం. లేపి గొప్ప మహిమ శరీరం అంటే మహిమతో నింపామని, మహిమ పూర్ణుడుగా ఉన్నామన్నమాట యేసుక్రీస్తు. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి స్టెఫానసు క్రీస్తునందు నిద్రించాం, క్రీస్తును నిద్రించాం, యాకోబు క్రీస్తును నిద్రించాం, సంతసాక్షిగా మార్చబడ్డాం. కానీ మనం చూసినట్లయితే వారు భూమిలో లేనట్టు మనకు చూడవచ్చు. కానీ ప్రకటన గ్రంథం 20:4 ప్రియులారా మనం చూసినట్లయితే వారు దేవుని సన్నిధిలో వారు ఉన్నామన్నమాట, ప్రతి ఉన్నాం. కాబట్టి క్రీస్తు కొరకు ఎవరైతే హతసాక్షులుగా మార్చబడిన వారందరూ దేవుని సన్నిధిలో వారు ఆత్మ ఉంది అనమాట. క్రీస్తును నిద్రించిన వారు ఆత్మ కూడా దేవుని సన్నిధిలో ఉంది అనమాట, దేవుని సన్నిధిలో ఉంది, వారు బ్రతికి ఉన్నామన్నమాట. మన చూపులో మన మనసులో వారు మరణించినట్టు మన మనసులో మనం 3 days పడతారని, కానీ పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా నేర్పిస్తుంది వారు బ్రతికి ఉన్నాం. ఇది మనం చూడాలన్నమాట. వాక్యం ప్రదేశం ద్వారా దైవ జ్ఞానాన్ని బట్టి, వాక్య జ్ఞానాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. వారు ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని సన్నిధిలో ఉన్నామన్నమాట. ఉండడం మాత్రం కాదు, వారు యేసుక్రీస్తుతో పాటు 1000 ఏళ్ల పరిపాలనలో, అలాగే నిత్యం యేసుక్రీస్తుతో ఉన్న పరిపాలన కూడా వారు బ్రతుకుతారన్నమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన దేవుడు మంచి దేవుడు. ఇంకా కొన్నిసారి మనకు ఇలాగ బాధ వస్తాము. స్టెఫాను ఒకవేళ వారి కుటుంబ జీవితం ఉండే, పిల్లలు ఉండే, వారి పరిస్థితి ఏమవుతాయి, ఇలాంటి కొన్ని ఆలోచనలు మనకు వస్తాయి. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, జీవగల దేవుడు, పోషించే దేవుడు, ఇంకా బ్రతికి ఉన్న వారిను దేవుడు కాపాడతారు. వారి అవసరాలు తీర్చడానికి జీవగల దేవుని గురించి శక్తి సామర్థ్యం ఉంది అనమాట. కాబట్టి నేను భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి దేవుడు పర్మిషన్ ఇచ్చినప్పుడే జరుగుతుంది. కాబట్టి అందరికీ అలాగే జరగాలి అని కాదు. ఇప్పుడు ఏదైనప్పుడు కూడా ప్రియులారా మన దేవుడు మాత్రం మేలు చేసే దేవుడు, కిడి చేసే దేవుడు కాదు. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది శ్రేష్టమైన దేశం. కాబట్టి మనం కీర్తనలు 107:30 ప్రియులారా మనం చూసినట్లయితే వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించాను. ఇంగ్లీష్ బైబిల్లో హార్బర్ అంటే సేఫ్టీగా హార్బర్ లోనికి నడిపించినట్టు రాయబడింది. అదే పరలోకం అనమాట. దేవునికి స్తోత్రం. నిత్యరాజ్యం, శాశ్వతమైన రాజ్యం. కాబట్టి శ్రేష్టమైన దేశం అని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. కాబట్టి పరలోకం అంటే శ్రేష్టమైన దేశం, నిత్యరాజ్యం, శాశ్వత రాజ్యం. ఎందుకంటే ప్రియులారా మనం చూసినట్టు అక్కడే పాపం లేదు, ఎక్కడ సాతాన్ లేదనమాట. దానికి ముందే సాతాను దేవుడు అగ్ని నరకములో దేవుడు పడేస్తాడు అనమాట. పాపం లేని పరిశుద్ధమైన ప్రియులారా శ్రమలు ఏమీ లేని దాని కొరకు జీవగల దేవుడు ప్రియులారా అంతా సిద్ధపరుస్తున్నాం అనమాట. కాబట్టి
రెండో పేతురు ప్రియులారా మనం చూడవచ్చు, 2 పేతురు 3వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు, ప్రభు తన ఆలస్యం చేసేవాడు కాదు, ప్రభు త్వరగా వస్తాడనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి కొందరు చెప్పినట్టు ప్రభు ఇంకా సమయం పడితే మెల్లగా వస్తాడని కాదు. బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది ప్రభు త్వరగా వస్తారు. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానములు గురించి ఆలస్యం చేయవాడు కాదు గాని ఎవడను నశింపవలెనని ఇచ్చేంపగా అందరి మారు మనసు పొందవలెనని కోరుచు ప్రభు కోరి ఏంటది అందరి మారు మనసు పొందాలి. నేను వచ్చినప్పుడు సిద్ధపడి ఉండాలి, ఎత్తపడకుండా ఉండవద్దు అనమాట. కాబట్టి దేవుడు సమయం ఇస్తున్నాం అనమాట. కాబట్టి ఈ సమయం ప్రియులారా మనం వాడుకోవాలి. ఈ సమయం మనం యేసు రక్తం ఆధారపడి, ఈ సమయంలో యేసు రక్తం ద్వారా కడగపడాలి, పరిశుద్ధ వాక్యం ద్వారా శుద్ధీకరణ పొందుకోవాలి. పరిశుద్ధాత్మ ద్వారా నిన్ను పరిశుద్ధపరచము అని ప్రియులారా మనం దేవుని కృపలో మనం ఆధారపడి దేవుడు తప్పకుండా పరిశుద్ధపరుస్తాడు. చూడండి 2 పేతురు 3వ అధ్యాయం 10వ వచనం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు అని రాయబడింది. దొంగ వచ్చినట్లు వచ్చును. దొంగ ఎవరితో చెప్పి రాదనమాట. అంటే ఉదాహరణ చెప్తాను అనమాట. ప్రభు కూడా ప్రియులారా శ్రేష్టమైన తన పెళ్లి కుమార్తె కొరకు దేవుని సొత్తు అనమాట. మనం యేసు కొరకు సొత్తు మనం లేదు. ఆ సొత్తు కొరకు జీవగల దేవుడు వస్తాడనమాట. యేసుక్రీస్తుకు శ్రేష్టమని అంటే మనల్ని ప్రాణం పెట్టి కొన్నామంటే అంత విలువ ఇచ్చామన్నమాట. పరిశుద్ధ రక్తం కార్చా, మూలమైన రక్తం కార్చే నిన్ను కొన్నా. కాబట్టి నేను దేవుని దృష్టిలో చాలా విలువ కలిగిన వారం. అది మాత్రం కాకుండా ప్రియులారా మన ఆత్మ కూడా ఇప్పుడు యేసుక్రీస్తు ఒక పరిశుద్ధమైన చేతిలో మన ఆత్మ ఇప్పుడు 100% సేఫ్టీలో ఉన్నామన్నమాట. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మన ఆత్మలో వచ్చి నివాసం చేస్తున్నాము. పరిశుద్ధాత్మ వలన అలాగే ప్రియులారా మన ఆత్మను, ప్రాణం, శరీరాన్ని జీవంగల దేవుడు నిత్యం కాపాడినాక దేవుడు కాపాడితే మన ప్రత్యేకమైన ఆత్మను దేవుడు కాపాడితే హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మన ఆత్మ దేవుని చేతిలో ఉండడం చాలా గొప్ప విషయం. మన ఆత్మ దేవుని చేతిలో ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, తండ్రి దేవుడు క్రీస్తువును మనకు శ్రేష్టమైనది మనకు అనుగ్రహించారు. కాబట్టి నాకు ఇల్లు లేదని, ఆస్తిపాస్తులు లేదని, చేతిలో డబ్బు లేదని, రకరకాల విషయాలు లేదు అని ప్రియులారా దయచేసి నేను మీరు అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు. కొందరితో పోల్చుకుని వారికేమో పెద్ద బెంగళా ఉన్నా, వారికేమో కారు ఉన్నా, వారికేమో జోబ్ ఉన్నా, వారేమో గొప్ప స్థాయిలు ఉన్నా, నాకు మాత్రం ఏమీ లేదని దయచేసి యొక్క దేవుని కుమార్తె కూడా అనుకోవద్దు, ఆలోచన చేయవద్దు అనమాట. కానీ మన ఆలోచన చేయాలి. ఆకాశం భూమి సుందరం మందసడిన గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన నాలో ఉన్నాడు. తండ్రిని దేవుడు తండ్రి కుమారి పరిశుద్ధాత్మ తెలియక దేవుడు నాలో ఉన్నాడు, నా తోడు ఉన్నాడని అర్థం చేసుకొని మనం ఆనందించాలి అనమాట. దేవునికి స్తోత్రం. మరి కానీ మనం చాలాసారి ఏం చేస్తాం, అది జరగలేదు, ఇది జరగలేదు, మనం కొన్ని కోరికలు ఇంకా నెరవేర్చబడలేదేమో, దాన్ని బట్టి మనం ఎక్కువ బాధపడి ఉన్నామేమో. కానీ ఇప్పుడు ఇలా మనం ఆనందించాల్సిన సమయం. ఎందుకంటే శ్రేష్టమైనది తండ్రిని దేవుడు ఇచ్చేసారు. కుమారుడు అనమాట, నిత్య జీవన్ పాపరిశం మౌనం జీవగ్రంథంలో మనం పేరు రాయబడి క్రిస్తువును నమ్మినప్పుడు, యేసు రక్తం ద్వారా కడుగబడి జీవగల దేవుని నమ్మిన మన పేర్లు పరలోక రాజ్యం అంటే దేవుని రాజ్యములో అంటే పరలోకములో జీవగ్రంథంలో మన పేరు రాయబడి ఉన్నాం. ఇప్పుడు యేసు గురించి పట్టగా చెప్పాం, దెయ్యాలను మీరు వెళ్ళగొట్టిన దారిలో మీరు ఆనందించకండి, కానీ మీ పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంది, దాన్ని బట్టి మీరు ఆనందించుడి అని ప్రభు చెప్పారు. ఇప్పుడు మన పేరు జీవగ్రంథంలో ప్రియులారా రాయబడి ఉంది రక్షణ పొందినప్పటి నుండి. ఇప్పుడు దానిలో ఆనందించారు. కాబట్టి భూమిలో కొన్ని బుక్కులో మీ పేరు రాలేదేమో, కొందరు మీ పేరు పలకడం లేదేమో, పర్లేదు. జీవగల దేవుడు మన పేరు పెట్టి ఇప్పుడు ఇచ్చాం. కాబట్టి ప్రియులారా మనం ఆనందించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవుని బట్టి ఆనందించాలి, క్రిస్తువుని బట్టి మనం ఆనందించాలి, ఎల్లప్పుడూ ఆనందించాలి. బైబిల్లో రాయబడింది క్రిస్తువుని బట్టి ఎల్లప్పుడూ ఆనందించాలి. కాబట్టి క్రిస్తువు ఎంత గొప్పవాడని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఆ క్రిస్తు పరిశుద్ధాత్మ వలన నాలో మేలు ఉన్నాడు. బట్ బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, కొందరు మంచి ఆహారాన్ని భుజించుకొని ఆనందిస్తారు. కాబట్టి భక్తులు చెప్తారనమాట, వారు మంచి ఆహారాలు దొరికినప్పుడు మనకు సంతోషం, మంచి శ్రేష్టమైన ఖరీదైన మంచి టేస్ట్ అయినప్పుడు ఆహారం మనం భుజించినప్పుడు చాలా టేస్ట్ రుచి కాబట్టి మనం ప్రాణం ఆనందిస్తాయి. కానీ దానికంటే ప్రియులారా మనం జీవగల దేవుని కలిగిన మనం ఆనందించినాక దేవునికి స్తోత్రం. ఇప్పుడే ఆకాశ భూమి సౌందర్యం సృష్టించిన జీవగల దేవుల్లో ఆనందించే కృపా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినాక. కాబట్టి తప్పుడు సమాజాన్ని బట్టి మనం ఆనందించలే. ఇప్పుడు సత్యమైన అర్థం చేసుకోవాలి. సత్యమైనది శ్రేష్టమైనది తండ్రిని దేవుడు నాకు మీకు అనుగ్రహించాను, అది క్రీస్తు అన్నమాట.
క్రీస్తు కంటే గొప్ప ఆశీర్వాదం భూమిలో లేదు, పరలోకం లేదు, ఎక్కడ లేదు అనమాట. ఎక్కడ దొరకలేదు. ఇప్పుడు తండ్రి దేవుడు అది మనకు అనుగ్రహించాను, కానీ అది గ్రహించాలి మనం. దాని కొరకు మన బైబిల్ చదువుతున్నాం అనమాట. ప్రార్థన కొరకు చదువుతున్నప్పుడు ప్రియులారా మనకు అర్థమవుతుంది, తండ్రిన దేవుడు నాకు మీకు ఏమి ఇచ్చామని అర్థమైపోతుంది అనమాట. మనలో ఉన్న అభిషేకం ఎంత గొప్పదని అర్థమైపోతుంది. మనలో ఉన్న దేవుడు ఎంత శక్తి కలిగిన దేవుడు, ఎంత బెల్లం కలిగిన దేవుడు అని మనం గ్రహించినప్పుడు ఏమవుతుంది, మనం సింహం వలె అంటే మనం ధైర్యం వస్తాయి అనమాట. నీతి మందులు సింహం వలె ధైర్యం కలిగిన బ్రతుకుతాయి. కాబట్టి మనకు తండ్రి దేవుడు ఏం అనుగ్రహించాను, గ్రహింపు రావాలి. గ్రహించిన కొద్ది ఏమవుతుంది, ధైర్యం వస్తుంది. గ్రహింపు లేని వరకు ధైర్యం రాదనమాట. కాబట్టి ఒకవేళ ధైర్యం లేదు అంటే పరిశుద్ధ గ్రంథం ప్రార్థన పూర్వకంగా చదవాలి, ధ్యానించాలి, ఇంకా చదవాలి. అప్పుడు సత్యం గ్రహింపు వచ్చినప్పుడు ధైర్యం వస్తాయి అనమాట. ఇంత గొప్ప దేవుడు నాలో ఉన్నాడు. అదే కాలేబు యోగోషువ ధైర్యం అదనమాట. యోగోషువ కాలేబు ప్రియులారా మనం చూసినట్టే ఎదుటి వారు స్ట్రాంగ్ కాదని కాదు, కానీ వారు చూసాము వారితో పాటు ఉన్న దేవుడు గొప్పవాడని వారి గ్రహించామన్నమాట. జీవంగల దేవుడు ఆ ప్రదేశం ఇచ్చాం. కాబట్టి మనం కూడా ఈ కాలంలో గ్రహింపు దేవుడు అనుగ్రహించున్నాక మోసే కూడా అదే చెప్తున్నా. మోసే చెప్పాం దేవునితో, ప్రభు మీ సన్నిధి నాకు తోడుగా ఉండే నేను పర్వత దగ్గరికి కూడదా అంటే భయం లేదనమాట. జీవంగల దేవుడు తోడుంటే చాలు, దేవునికి స్తోత్రం. కాబట్టి జీవంగల దేవుడు సదాకాలం మనకు తోడుకున్న కాబట్టి స్తోత్రం. కాబట్టి జీవంగల దేవుడు పరిశుద్ధాత్మ వలన మన ఆత్మలో నివాసిస్తున్నాం. చూడండి ఎంత గొప్పదండి. జీవంగల దేవుడు పరిశుద్ధాత్మ వలన మనల్ని తన మందిరంగా మార్చారు. మనమే దేవుని యొక్క జీవంగల దేవుని యొక్క మందిరం, మనమే దేవుని యొక్క ఇల్లు అని హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో చూడొచ్చు. మనల్ని తన ఇల్లుగా మార్చామన్నమాట, తన మందిరంగా మార్చాం. వీఆర్ టెంపుల్ ఆఫ్ హోలీ స్పిరిట్. కాబట్టి యు ఆర్ టెంపుల్ ఆఫ్ హోలీ స్పిరిట్. కాబట్టి మీరు పరిశుద్ధాత్మ దేవుని యొక్క గొప్ప మందిరం, జీవంగల దేవుని యొక్క మందిరం అనమాట. ఇప్పుడు జీవంగల మీ దగ్గరే, జీవంగల మందిరంగా ఉన్న మీ దగ్గర వచ్చిన వారికి, వచ్చిన ప్రజలకు ఉన్న విడుదల మీ దగ్గర ఉంది అనమాట. మీలో ఉన్న క్రీస్తులో ఉంది. కాబట్టి మీరు కూడా ఏ సమయంలో చేయబట్టి ప్రార్థన చేసినప్పుడు, వాటి ద్వారా ప్రార్థన చేసినప్పుడు దగ్గర వచ్చిన వారికి విడుదల వస్తే విడుదల వస్తుంది. మరి ఏ సమస్య అయితే ప్రార్థన ఏ సమయంలో చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు ప్రియులారా, చేస్తాడు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం చాలా ధన్యులం. కాబట్టి అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినము ఆకాశములు మహాధ్వనితో. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆకాశం అందు కూడా ప్రియుల బైబిల్ మనకు నేర్పిస్తుంది, గద్దించిపోతుంది అన్నమాట. ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. దానికి ముందు జీవగల దేవుడు మనను పరలోకానికి దేవుడు తీసుకొని వెళతాడన్నమాట. శ్రేష్టమైన హై సెక్యూరిటీ జోన్ లో దేవుడు మనల్ని పెడతారు. అదే క్రీస్తు అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినము ఆకాశములు మహాధ్వనితో గదించిపోవును, పంచభూతములు మిక్కిడమైన వెంట్రమతో లేమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములను అంటే ఇప్పుడు ఉన్న పనులు, భూమి మీద ఎన్నో పనులు జరుగుతాయి, అంతా కూడా ప్రియులారా కాలిపోవును అని రాయబడింది. కానీ మనం కాలిపోలేదు, నిత్యం కార్చబడలేదు. కానీ సాతాను దేవుడు నిత్యం కాల్చేస్తాడనమాట. అగ్నిగుండంలో నిత్యం సాతాను జీవగల దేవుడు అగ్నిగుండంలో పడేసి నిత్యం కాల్చనమాట సార్. కానీ ఈశ్వరత్వం ద్వారా కడగబడిన పాపక్షమాణం పొంది పరిశుద్ధంగా బ్రతున్న వారి నిత్యం పరిశుద్ధ దేవునితో కలిసి నిత్యానందం, సంతోషం, నెమ్మది, అలాగే యుగ యుగాలన్నమాట, ఎందుకు లేదనమాట నిత్యం. కాబట్టి అందుకొరకే బైబిల్లో రాయబడి ఇప్పటి శ్రమ దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహించిన నిత్య మహిమతో మనం పోల్చుకొని ఉండే అసలు శ్రమ కాదనమాట. కాబట్టి క్రీస్తు కొరకు శ్రమ మీరు పడుతున్నా, కానీ దేవుడు ఓదార్పు అనుగ్రహించినాక, దేవుడు బలపరిచినాక, శ్రమ నుండి దేవుడు విడిపించినాక దేవుడు కాపాడుతాడు, దేవుడు బలపరుస్తాడు, కృప చూపిస్తాడు. కాబట్టి క్రీస్తు కొరకు మీరు శ్రమ పొందుతున్నాం, అనుభవిస్తున్నాం, కానీ నిత్య మహిమ దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆ రెవల్యూషన్ దేవుడు అనుగ్రహించినాక దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే ఇవన్నీ వీటిలో లయమైపోయినని గనుక ఆకాశములు రవలుకొని లయమైపోనట్టు, పంచభూతములు మహారేంద్రముతో కరిగిపోనట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానితో ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గల వారి ఉండవలేను. ఇంకా ఆయన వాగ్దానాన్ని బట్టి, దేవుడు చెప్పిన మాటని బట్టి మనం వేచి ఉండాలి. క్రొత్త ఆకాశముల కొరకు క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి అందు నీది విశ్వసించును. కాబట్టి కొత్త ఆకాశం, కొత్త భూమి జీవగలదుడు తీసుకొని వస్తాడని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా నేర్పిస్తుంది. అదే మనం నమ్ముతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి
ఇప్పుడున్న భూమి ప్రియుల శాపం ఉంది అనమాట. ఆదాం మనిషి ఒక పాపాన్ని బట్టి, ఆదాం ఒక పాపాన్ని బట్టి శాపం ఉంది. అందుకొరకు మనం ఏ దాటినా మంచి ఫలం రావడం లేదు. ఇంత ప్రార్థన చేసిన ఒక లిమిట్ ఉంది అనమాట. కానీ కొత్త ఆకాశం కొత్త భూమి దేవుడు తీసుకొని వస్తాడు. కానీ కొత్త ఆకాశం కొత్త భూమిలో యుగాలు ఎన్ని లేదనమాట, మహిమ శరీరం కలిగి. అక్కడ కొత్త ఆకాశం కొత్త భూమిలో సాతాను అసలు లేదనమాట. సాతాను దేవుడు ఆమె అగ్నిగుండంలో పడేస్తే తర్వాత రాదనమాట. అని జీవగల దేవునితో పరిశుద్ధమైన ప్రభువైన యేసుక్రీస్తుతో మహిమాపూరుడైన క్రీస్తుతో, ఇంకా క్రీస్తు మాత్రం కాదు, క్రీస్తుని నిద్రించిన వారు కూడా వస్తారనమాట. క్రీస్తులను నిద్రించిన వారందరూ వస్తారు. అది మాత్రం కాకుండా పాత నిబంధనల భక్తులు, జీవగల దేవుని కొరకు నిలబడిన భక్తులు ఉన్నారు కదా, వారందరూ వస్తారనమాట. అబ్రహం గాని, ఇస్సాకు గాని, యాకోబు గాని, అంటే ఇక క్రీస్తునందు నిద్రించిన మీ తోటి సహోదరులు ఎవరైతే మీరు చాలా ప్రేమించిన ఆ తోటి సహోదరులు కూడా మహిమా శరీరంతో వస్తారనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఉన్న బ్రతుకు చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు యేసు రక్తం ద్వారా కడగబడి వాక్యంతో పరిశుద్ధాత్మ నింపబడి దేవుని స్వరం విని మనం బ్రతకడం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే యేసుక్రీస్తు రాకడలు మనం ఎత్తపడాలి. ప్రభు ఆలస్యం చేసేవాడు కాదు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ప్రభు రాకడ కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాక, కాబట్టి ఆస్తిపాస్తుల కొరకు దేశ గొడవ చేయవద్దు. ఆస్తిపాస్తుల కొరకు కానీ, బెండి కొరకు కానీ, బంగారం కొరకు కానీ, డబ్బు కొరకు కానీ, ఇంకా అధికారం కొరకు కానీ, హోదాల కొరకు కానీ రకరకాల విషయాలు వచ్చి గొడవ వేసుకొని మీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేయవద్దు అనమాట. మీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేయవద్దు. కాబట్టి మనం దేవజ్ఞానం కలిగి బ్రతకాలి. క్షమించాల్సిన వ్యక్తితో క్షమించుకోవాలి. గొడవ చేయవద్దు. ఇప్పుడు శ్రేష్టమైన జీవగల దేవుడు మనకు అనుగ్రహించాను. ఇప్పుడు జీవగల దేవుడితో కలిసి మనం బ్రతుకుతున్నప్పుడు మనకు కావలసినది జీవగల దేవుడు ఇస్తాడనమాట. ఇప్పుడు అక్రమంగా మనం వేరే వారి నుండి మనం పొందాల్సిన అవసరం లేదు. ఇబ్రాహాం అలాగ ఉండాలన్నమాట. నువ్వు కుడివైపు వెళ్ళి ఉంటే నేను ఎడమవైపు నేను కుడివైపు వెళ్ళను. కాబట్టి జీవగల దేవుని పులిపోందినా నీవే నిన్ను తప్పకుండా దేవుని చేత దేవుడు మనల్ని దీవిస్తాడు. దీవించబడినాక దేవుడు దీవిస్తాడు. పరిధిలో దేవుని అనుభవించినాక, కాబట్టి దేవుని ఉండే చాలు. మీరు దేవుని అనుభవి సంతోషం, శ్రమ, నెమ్మది, మీకు కావలసిన భూమిలో నాకు మీకు కావలసినది మన దగ్గరికి వస్తుంది. దేవుడు ఇస్తాడు. అంతే ఇచ్చే దేవుడు. తన ప్రాణప్రియుడైన తన ప్రియ కుమారుని మనకి ఇచ్చేస్తాం. కుమారుడు తన ప్రాణాన్ని కూడా పెట్టేస్తాడు. కాబట్టి అదే దేవుడు మన అవసరాలు 100% తెరుస్తాడు. నమ్మండి, తెరుస్తాడు. పరిధిలో మనం అవిశ్వాసం దూరం అయిపోయిన, అనుమానాలు దూరమైన దేవుడు ఇస్తాడు. అప్పుడు ఇప్పుడు ఇలా జీవగల దేవునితో వాక్యానుసరంగా మనం బ్రతుకుతాం. అంటే దేవుని యొక్క దృష్టిలో మనం నిధి ఉండాలి అనమాట. దేవుడు చూపు మన మీద ఉంది అనమాట. దేవుడు ఎల్లప్పుడూ నన్ను చూస్తున్నాం అనమాట. ప్రజలతో కలిసి ఉన్నప్పుడు కానీ, మనం ఉండలేక ఉన్నప్పుడు కానీ, ఇంటి లోపల ఉన్నప్పుడు కానీ, బయట వెళుతున్నప్పుడు కానీ, ప్రతి విషయాలు దేవుని కళలు మన మీద ఉంది అనమాట. దేవుని కళలు ఎల్లప్పుడూ ఉంది. స్తోత్రం, అలాగే. కాబట్టి అంత రికార్డు కూడా అవుతుంది. రికార్డ్ అవుతుంది. అది ఎవరు తీసివేయాలి. అందుకొరకే దేవుని దృష్టిలో ప్రియుల మనం న్యాయంగా నీతిగా బ్రతకాలి. దేవుడు చూస్తున్నాం. ఒకటి దేవుని దృష్టిలో మనం నీతిగా న్యాయంగా ఉండాలి. కాబట్టి దేవుని దృష్టిలో మీరు న్యాయంగా నీతిగా బ్రతుకుతున్నారు. ఆయనప్పుడు కూడా కొందరు మిమ్మల్ని తప్పు పెడుతున్నారు. డోంట్ వరీ, బాధపడవద్దు. యోసేపు పరిశుద్ధంగా జీవంగా దేవుని దృష్టిలో బ్రతికారు. కానీ చాలా మంది తప్పు పెట్టారు. తప్పు పెట్టడం మాత్రం కాదు, చెరసాలు కూడా వేసేస్తారు. కానీ జీవంగా దేవుడు చూస్తున్న దేవుడు అనమాట. దేవునికి మీరు కూడా కొందరు అలాంటి పరిస్థితులు ఉన్నారము. నీతిగా పరిశుద్ధంగా వాక్యానుసరంగా బ్రతుకుతున్నప్పుడు కూడా నిందలు, అపమానాలు, తిరస్కారాలు జీవంగా దేవుడు హెచ్చిస్తాడు. వారి ముందు జీవంగా దేవుడు హెచ్చిస్తాడు. ఇప్పుడు దేవుని కొరకు నిలబడుతున్న, పరిశుద్ధం కొరకు, సత్యం కొరకు, జీవంగా దేవుని కొరకు నిలబడుతున్న వ్యక్తులను పరిశుద్ధాత్మకుడు అభిషేకం, జ్ఞానం, కృప ఇచ్చి దేవుడు హెచ్చిస్తాడు. ఈ భూమిలో మన బ్రతుకులు హెచ్చిస్తాడు. అది మాత్రం కాకుండా నిత్య రాజ్యములో, దేవుని రాజ్యములో ఉన్న హెచ్చింపు గొప్పది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి సువార్తమైన రక్షణ పొందినప్పుడే గొప్ప హెచ్చింపు పొందేము. ఇంకా క్రీస్తుతో కలిసి అనుదినం బ్రతుకున్నప్పుడు ఇంకా హెచ్చింపు అనుదినం పొందుతున్నాం అనమాట. మహిమ నుండి అధిక మహిమ. యేసుక్రీస్తు రెండవ రాకడలో సంపూర్ణ మహిమ అనమాట. మనం శరీరం కూడా మహిమా శరీరంగా మార్చబడుతుంది. ఆత్మ, ప్రాణం, శరీరం టోటల్ గా మహిమా శరీరంగా దేవుడు మార్చుతాడు. తర్వాత నిత్యం యుగగాలు ప్రియులారా మహిమాపూర్ణమైన క్రీస్తుతో కలిసి, సంఘంతో కలిసి, దేవుని బిడ్డలతో కలిసి యుగగాలు ఆరాధన, స్తుతి, పాటలు,
ఆనందమైనమాట, సంతోషం, సమాధానం, నెమ్మది. అదే జీవం గల దేవుడు నా పట్ల నీ పట్ల కోరుతున్నామన్నమాట. కాబట్టి దేవుని ప్రణాళిక చాలా గొప్పది, నా పట్ల నీ పట్ల ఉన్నది. కాబట్టి ఈ సత్యం గ్రహించుకొని దేవునితో భయభక్తి కలిగి ఇప్పుడు ఇలా హృదయనట్టు కృప అనుగ్రహించినాక మీ యొక్క అవసరం ఏ సమయంలో అద్భుతంగా జీవం గల దేవుడు తెరిచాడు పిల్లరా. కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు, లేని వాటిని కూడా ఉన్నట్టుగా చేయడానికి కూడా శక్తి కలిగిన దేవుడు మన దేవుడు. కాబట్టి ఇప్పుడు మనం ఈ వాక్యం ద్వారా దేవుడు మన దీవించినాక ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ గల తండ్రి దేవా, మీరు మా వాక్యం ద్వారా మాట్లాడి మీ మాటలను బట్టి స్తుతిస్తున్నాం. ప్రతి వాక్యం జీవమాత్మలో మార్చము దేవా. మీటింగ్ లో పాల్గొంటున్న అందరిని బట్టి ప్రత్యేకం స్తుతిస్తున్నాం తండ్రి. వారి ఆత్మ బలపరచు, ప్రాణాన్ని బలపరచు, ప్రాణగాయాలు దయచేసి ఇప్పుడే స్వస్థపరచబడినాక యేసు రక్తం ద్వారా అడుగుతున్నాం. తల్లి నుండి అరికాలకు అన్ని అవయవాలు దయచేసి నార్మల్ పడిచేనాక నూతన బలం, నూతన మీ కృపతో ప్రతి ఒక్కరు హోలీ స్పిరిట్ ఇప్పుడే నింబమైన ప్రార్థన ఇస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవ బలమైన అభిషేకంతో, బలమైన తండ్రి గొప్ప మీ జ్ఞానంతో, కృపతో ప్రతి ఒక్కరును తండ్రి కుమరించుందండి దేవా. మంచి ఆరోగ్యం దేవా, దీర్ఘాయుష్ తృప్తిపరచము, అవసరంలో యేసుని అద్భుతంగా దయచేసి ఇప్పుడే మెరకలుగా తెరచబడినా కానీ ప్రార్థన చేస్తున్నాం. ఓహే డబా కరబిన సువరు కోరిబిన సిగర కోరిబిరే దాన్ని బలపరుచుంది. ప్రేమ సువార్త అనేకలకు చెప్పినట్టు బలపరుచుందండి. విజయ సువార్త, సమాధాన సువార్త తండ్రి అనేకలతో చెప్పినట్టు బలపరచుము తండ్రి. ఓహే డబా కరబిన అనేకలు తండ్రి బలచన స్థాయిలో ఉన్నవారు, ఆత్మీయంగా బలచన స్థాయిలో ఉన్నవారును లేవనెత్తినట్టు బ్రతికించినట్టు తండ్రి ప్రతి ఒక్కరిను మించి తాను వాడుకోమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. మమ్మల్ని అందరినూ అభిషేకించినట్టు ఉందన్న, గొప్ప అభిషేకంతో నింపినట్టు ఉందన్నాను. మమ్మల్ని అందరినీ కూడా ఛానల్ గా అంత్యకాలంలో కడవేరి గడియలు ఉన్న మమ్మల్ని తండ్రి పురువా మీరు అభిషేకించి వాడుతున్న మీ ప్రేమకరణ దేన్ని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. పురువా మా బ్రతుకుల్లో తల్లి గర్భం నుండి ఇప్పుడు దాకా పురువా మీరు మేము మమ్మల్ని కాపాడిన ప్రేమని బట్టి స్తుతిస్తున్నాం. చేస్తున్న ప్రతి మేలుని బట్టి దేవా మేమందరం స్తుతిస్తున్నాం. థ్యాంక్ యూ ఫాదర్. పురువా మీ రెండవ రాకడని బట్టి కూడా ప్రత్యేక మేము స్తుతిస్తున్నాం. మమ్మల్ని సిద్ధపరిచినట్టు వందనాలు తండ్రి. మాకు అనుగ్రహించిన గొప్ప నిరీక్షణ బట్టి వందనాలు తండ్రి. గొప్ప మీ వాక్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం. గొప్ప మీ వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాం. నూతన ఆకాశాన్ని బట్టి స్తుతిస్తున్నాం. నూతన భూమిని బట్టి స్తుతిస్తున్నాం. వేల పర్వాలను బట్టి స్తుతిస్తున్నాం. యుగాలు పురువా మీతో పాటున్న బ్రతుకుని బట్టి దేవా మేము అడ్వాన్స్ గా స్తుతిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. దేవా మీ రక్తంగా దభిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన ఇస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిరంతర సహవాసం మనందరికీ ప్రార్థన చేసిన అన్ని విషయంతో యేసుక్రీస్తు రెండవ రాకడ దాకా ఉండినాక ఆమేన్. యేసయ్య మీకు ఆరాధన తండ్రి. మీకు వందనాలు తండ్రి.